సిలిండర్ని తీసుకొని గ్యాప్ ఫిల్ టైప్లో ట్రయాంగిల్ ఫ్యాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో జీ యాక్సిస్లో స్కేలింగ్ చేయాలి. దీనికి మెటీరియల్ యాడ్ చేయాలి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మెటీరియల్ ప్రివ్యూని ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆబ్జెక్ట్కి అప్లై చేసిన మెటీరియల్స్ కనిపిస్తాయి. ఈ 2 ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకుని బెవలిస్తున్నా. సెలెక్ట్లో ఉన్న ఫేసెస్కి ఇక్కడ ప్లస్ పై క్లిక్ చేసి ఇంకొక మెటీరియల్ యాడ్ చేసి అసైన్ చేస్తున్నా. సర్ఫేస్లో ఎమిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను సైకిల్స్ రెండర్స్ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ రెండర్ ప్రివ్యూని ఎనేబుల్ చేసుకోవాలి. స్ట్రెంత్ని మీకు కావాల్సినంత పెంచుకోవచ్చు. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ ఫేసెస్కి ఎమిషన్ షేడర్ని అసైన్ చేయాలి. మళ్ళీ ఇన్సర్ట్ చేసి డార్క్ గ్రీన్ షేడర్ని అసైన్ చేస్తున్నా. ఇంకొకసారి ఇన్సర్ట్ చేసి ఎమిషన్ షేడర్ని అసైన్ చేస్తున్నా. ఇప్పుడు ఒక స్పియర్ని యాడ్ చేసుకోవాలి. దీనికి డార్క్ గ్రీన్ షేడర్ని అసైన్ చేస్తున్నా. ఈ స్పియర్ని డూప్లికేట్ చేసుకోవాలి. వైర్ ఫ్రేమ్ మాడిఫైర్ని యాడ్ చేసి దీనికి ఎమిషన్ షేడర్ను అసైన్ చేయాలి. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కెమెరా తీసుకోవాలి. మనం చూస్తున్న వ్యూకి కెమెరా రావడానికి కంట్రోల్ ఆల్ట్ నంప్యాడ్ 0 ప్రెస్ చేయాలి. జీ ప్రెస్ చేసి జీని 2 టైమ్స్ ప్రెస్ చేసి సీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత రెండర్లోకి వెళ్ళి రెండర్ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఈ సీన్ని రెండర్ చేసుకోవాలి. బిగినర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.